గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్తే, మనతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మనం ఏదైనా చేసేటప్పుడు పరీక్షలు అయితే ఎదుర్కోవడం కామన్. ఖచ్చితంగా. సో అందులో మీరు చెప్పిన ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో విశ్వంలోకి మనం వెళ్ళేటప్పుడు కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. ఖచ్చితంగా. సో ఈ పరీక్షల్ని నెగ్గుకొని మనం వాటిని దాటుకొని ముందుకు వెళ్ళాలి జీవితంలో, అది కూడా హ్యాపీగా వెళ్ళాలి, అది కూడా సులభతరంగా వెళ్ళాలి. సో దానికి మార్గాలు ఏమంటారు? ఉందండి, మన సబ్జెక్టే ఉంది అంటే ఉంది, లేదనే మాట లేదండి. నువ్వు దేనికైనా ఉందండి. మంత్రం లేదు, తంత్రం లేదు. నీ మైండ్ వాడుకునే విధానమే ఉంది. అది ఉంది అని పట్టించండి. ఉంది అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో సబ్జెక్ట్ చూస్తున్నారు, చాలామంది వీడియోలు చూస్తున్నారు. చూసేసి కొంతమంది ఒక 10 రోజులు చేస్తారు, నిరాశ అంటే వాళ్ళు వెంటనే ఫలితాన్ని ఎదురు చూస్తారు. 10 రోజులకి ఏమొస్తుందండి నీకు? నీ మైండ్ నెగిటివ్లో కూరుకుపోయింది. ఇన్నాళ్ళు నువ్వు చేసిన పని అంతా పనికిరాని పనులు బోలుడు చేసి ఉంటావు, పనికి వచ్చేది కొన్నే చేసి ఉంటావు, పనికిరాని మాటలు బోలుడి కూర్చొని ఉంది. మన మైండ్, మన పిట్యూటరీ గ్లాండ్ అనే ఒక బాక్స్ ఉందండి. చెడ్డ విషయాలు అంటే నెగిటివ్ అన్నీ దాంట్లో నిండిపోయినాయి. దాన్ని పంపించాలి కదండి మనం బయట. నువ్వు బోలుడు ఇప్పుడు బయట నడిచిపోతున్నావు అంటే బోలుడు వార్తలు మనకే వినిపిస్తాయి. అంటే కొంతమంది ఇప్పుడు పల్లెటూరు అయితే ఇంకో బోలుడు, ఇప్పుడు సిటీలో కూడా బోలుడు అయిపోయినాయి. గలాటాలు జరగడం, ఏదో నెగిటివ్ మాట్లాడడం, అవి చూడడము, ఈ యాక్సిడెంట్లు చూడడం, ఇవన్నీ నిండిపోయి ఉన్నాయి. దాన్ని తరిమేయాలి మనం. దాన్ని తరిమేయాలంటే మనం ఏం చేయాలి? పాజిటివ్ నింపాలి. అంటే అన్ని మంచివిగానే నింపాలి. మంచిది అంటే నీకు జరిగినట్టు, నీకు కావాల్సింది ఏదైనా ఉన్నట్టు. ఇలా పదే అఫర్మేషన్ అంటే అయ్యే నీ మాటే మంత్రం అన్నాను. నువ్వు చెప్పే విధానంలో చెప్పుకుంటూ ఉంటే ఇది నేను చేస్తూ ఉంటుంది అంటే అది బయట పోవాలి. అది పోవాలన్నప్పుడు నువ్వు పాజిటివ్గా వస్తున్నావు అంటే అది పోతూ ఉంటేనే నువ్వు పాజిటివ్గా వస్తావు. అప్పుడు నువ్వు ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు నేను విశ్వం టెస్ట్ చేస్తుంది. వీడు ఎంత మాత్రం, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా గురించి చెప్పేస్తాను. ఈ విశ్వమణి బాబు మనకి పనికి వస్తాడా, ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి విశ్వశక్తికి పనికి వస్తాడా కాదా అనేసి నన్ను టెస్ట్ చేసింది. నేను చేసుకుంటూనే ఉన్నా. ఇప్పుడైనా 10 రోజులకి 15 రోజులకి ఆ ఫలితాన్ని చేస్తున్నారు. నేను 1.5 yearకి రాలే. నాకు ఒక చిన్న విషయం కూడా జరగలేదు. 1.5 సంవత్సరం చేస్తే ఒక్క విషయం కూడా జరగలేదు నాకు. నేను నిరాశ అనేది నాకు ఫస్ట్లో కనిగిద్ది కలగతా వచ్చిన, కానీ చేద్దామని చేసుకుంటూ పోతున్నాను. నేను ఆల్రెడీ కూడా వీడియోలు ఇచ్చాను. 1.5 సంవత్సరం తర్వాత నిరాశ అనేది నాకు 7 గంటలు, కరెక్ట్గా 7 గంటలకు అయితే రూమ్లోకి వెళ్తున్నాను. అప్పుడు ఏంది దీన్ని చేసేది, ఏంది ఒకటి కూడా జరగలేదే అన్నట్టు నిరాశపడి ఆ బుక్కులను అదే మీద స్టూల్ మీద పెట్టేసి మంచం పైన బెడ్ మీద వాలుకునేసిన తల అన్నీ చేస్తున్నానండి. ప్రతిదీ రాస్తున్నాను. నేను నాలాగా రాసేవాడు ఇంతవరకు కనిపించినట్టు లేదు, నాకు తెలియదు. కావాలని టెస్ట్లకు బహిరంగ టెస్ట్లకు రమ్మన్న వస్తా. ఎల్లో పేపర్ కట్ల ఉందండి నేను రాసినట్టువి అఫర్మేషన్లు నా గురించి రాసుకునేది. నా జీవితం ఎలా ఉండాలి, ఏం జరగాలి, ఎలా ఉండాలి అఫర్మేషన్. ఇప్పుడు ప్రజలకు వీడియోలు ఇస్తున్నాను. అలాంటి అఫర్మేషన్లు రాసిందే పాడిందే పాడరా, పాచిపల్లి దాసరి అన్నారు. పాడిందే పాడమన్నారు పెద్దోళ్ళు. నువ్వు పాడింది ఒక పాట రాలేదనుకో, ఇప్పుడు ఒక సినిమా పాట అన్నావు, చూడంగానే నచ్చేసావు అనేసి నువ్వు 10 సార్లు చెప్పినా చూడకుండా పోయేదాన్ని కూడా నచ్చిపోతుంది నీకు. ఆ పాట కూడా వచ్చేస్తుంది. 10 సార్లు పాడినట్టు వస్తుంది రాదా? పెద్దోళ్ళు చెప్పారు, పాడిందే పాడరా నాయన, 10 సార్లు పాడినట్టు వస్తుంది అన్నారు. నువ్వు చేస్తూ ఉంటే నీ ఫలితం అనేది ఎక్కడికి పోతుందండి? నువ్వు డైలీ చేస్తూ ఉంటే నీ ఫలితం రాకుంటే ఎక్కడికి పోతుంది? నువ్వు చేసే విధానం కరెక్ట్ అయితే, సార్ నేను అఫర్మేషన్ రాస్తానే ఉన్నాను సార్, ధ్యానం చేస్తానే ఉన్నాను సార్, నాకేం రాలేదు సార్, నువ్వే చెప్తున్నావు కదా రాలేదని. నువ్వే చెప్పేసినావు కదా. నువ్వు క్రియేటింగ్ నువ్వే అన్నాను, సృష్టికర్త నువ్వే అన్నాను, నువ్వే చెప్పినావు. సార్ నేను 10 రోజులుగా రాస్తున్నాను, 20 రోజులుగా రాస్తున్నాను, 40 రోజులుగా రాస్తున్నాను, నాకేం కనపడలేదు సార్ అంటే నెగిటివ్లో ఉందని నీ మైండే తెలియజేస్తుంది కదా. బహిరంగ బయట నీ నోటి ద్వారానే వచ్చేసింది. రాలేదు మన సబ్జెక్టులే నేను చెప్పాను. లేదు, కాదు, అవ్వదు, ఇష్టం లేదు, వద్దు, రాలేదు అనేది లేదు కదా. ఎలాగైనా వచ్చే తీరుతుంది, వస్తుంది, వచ్చేసింది అంతే. వస్తుంది, ఎలాగైనా వచ్చేదాకానే వదలను, వస్తుంది, వచ్చేసింది అంతే, అయిపోయింది. నువ్వు అనుకోవాల్సింది ఇదే పాజిటివ్. అలా నువ్వు ప్రతిరోజు చేస్తావు అంటే నువ్వు ఎంత మాత్రం కరెక్ట్గా చేసేవాడిని పరీక్షిస్తుంది. వీడు పట్టుదలతో వస్తున్నాడు, వీడి మన సబ్జెక్టు పరికి వస్తాడో లేదని నీకు కొన్ని ఆటంకాలు ఎదురు చేస్తుంది, కావాలని ఎదురు చేస్తుంది నిన్ను. ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 గంటలకు డైలీ లేస్తున్నావు అనుకో, కావాలని నిద్రపోనిస్తుంది. అలారం కూడా మోగుతుంది, ఆఫ్ చేసి పవన్ రబ్బా అనేసి నిద్రపోనిస్తుంది. నేను కావాలని ఒక 4:30 దాకా నిద్రపోయి మళ్ళీ మేలుకొనిస్తుంది, కావాలని మేలుకొనిస్తుంది. అబ్బా లేసి 4 గంటలకు లేసి 4:30కి లేసినాం, అబ్బా పోయింది. నువ్వు అనుకుంటావు, అబ్బా 4:30కి పోయిందే, టైం మిస్ అయిపోయింది, ఇంకంతేనా నేనా? అక్కడ నిరాశ పడకూడదు, కంటిన్యూ చేసుకోవాలి. అక్కడ నిరాశ పడకూడదు. లేదు నేను చేసింది కరెక్టే అనేసి నువ్వు ఫీల్ అవ్వు. నీకు తెలియకుండా జరిగింది తప్పది, నువ్వు తెలిసి చేయలేదు, తెలియకుండా జరిగిపోయింది. నేను చేసింది కరెక్టే, అప్పుడు నువ్వు కొనసాగించు. అక్కడ చూస్తుంది ఏంద్ర వీడా
నేను చేసింది కరెక్ట్ అంటున్నాడు. 4కి లేయాల్సిన వాడు 4:30కి లేపితే నిద్రపోనిచ్చి లేపినా కానీ నేను చేసింది కరెక్ట్ అని ఫాలో అవుతున్నాడా అని అక్కడ ఒకటి చూస్తుంది. కొన్ని కావాలనే నీకు జరగాల్సిన పని కూడా జరగని కూడా చేస్తుంది. ఈరోజు ఏదో నీకు ఒక 5,000 రూపాయలు ఒక చోటు నుంచి ఖచ్చితంగా ఇస్తూ ఉన్నారు. అయ్యా రేపు వచ్చి తీసుకో ఉదయం అనేసి రెడీ, డబ్బు కూడా రెడీ, చెక్ కావాలని నీకు ఏదో అనేస్తారు. కావాలని దాన్ని ఆపుతుంది, నీకోసం ఆపుతుంది. అక్కడ నిరాశపడకూడదు. అంటే ఇక్కడ ఇది రాలేదంటే ఇంకా ఏదో గొప్పగా రాబోతుంది అని నువ్వు ఊహించాలి. ఇంకా వేదో మార్గం ఉంది, ఇది జరగబోతుంది అనేసి నువ్వు ఒక దానికోసం ట్రై చేస్తున్నావు. అక్కడ నిన్ను ఫెయిల్ చేస్తున్నది. ఒక ఆటంకాలు ఏర్పడతాయి, ఏదేదో కొన్ని ఆటంకాలు పెడతాది. ఆటంకాలు పెట్టినప్పుడు ఆ నిరాశ ఎక్కడ ఉందో పక్కన విజయం ఉంది అని ఎన్నో వీడియోలో కూడా చెప్పాను నేను. ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఒక మాటకి 10 సార్లు రిపీట్ అవుతున్నది అంటే దానికి విలువ ఉంది, దానికి పవర్ ఉంది అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ప్రతి మానవుడు వీడియో చూసాను, ఆ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే ఇన్నాళ్ళు చెప్పని విధంగా మళ్ళీ చెప్తున్నాను. ఒక మాట మరలా రిపీట్ అవుతుంది అంటే దానికి పవర్ ఉంది అని అర్థం. దాన్ని పట్టుకోవాలి మీరు. నిరాశ ఎక్కడ ఉందో అక్కడ పక్కన విజయం ఉంది అని అర్థం. నిరాశ పడుతున్నావు కదా నువ్వు అంటే నీకు ఇప్పుడు తొందరలో విజయం ఉంది అనే గొప్ప స్థాయి ఉంది. ఇక్కడ కన్నా మేల్కోగలిగితే, ఇక్కడ కన్నా నువ్వు తట్టుకోగలిగిన ముందుకు సాగగలిగితే ఖచ్చితంగా నువ్వు మంచి స్థాయికి వెళ్ళిపోతావు. అక్కడ నిన్ను ఓకే చేస్తుంది. అంటే నువ్వు పాస్ అయిపోయినావని తిగ్గొట్టేస్తుంది. నేను విశ్వశక్తి కరెక్ట్ అయిపోతుంది అని అర్థం. అలాగన్నా నువ్వు ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటే, అందుకే చెప్పాను కదా 1.5 సంవత్సరం నాకు నిరాశపడింది, వాలిపోయాను. అట్లా వాలినప్పుడు కన్ను మోస్తా నా మైండ్ ఏమన్నది అంటే ఇన్నాళ్ళే చేసావు, కొన్నాళ్ళు చేస్తే పోలేదా, ఇంకా ఇన్నాళ్ళే చేసావు, 1.5 సంవత్సరం చేసావు పట్టుదలతో, ఇంకో కొన్నాళ్ళు ట్రై చేయమనేసి మేల్కొన్నది మైండ్. టక్కని లేచినాను, అంతే చేద్దాం, కొన్నాళ్ళు చేసి చూద్దాం అన్నాను. వెంటనే 3 వారాలే నాకు అక్కడ నిరాశ అనేది చూపించింది. 3 వారాల్లోనే నాకు విజయం అనేది స్టార్ట్ అయిపోయింది. ఆహా, అక్కడ కొంచెం కానీ నిరాశ పడిపోయినా వదిలేసుకుంటే గోయిందా అనిపోయి ఉంటుంది. అప్పుడు నా మైండ్ ఇంకా బలంగా నమ్మాను అన్న గురించి, ఇంకొందిరా మనకి అన్నీ అలా పోతుంది. కాబట్టి విశ్వశక్తి ఏం చేస్తుందంటే మీరు చేసే ప్రక్రియలో అంటే ఈ స్థాయికి మీరు మనకి పనికి వస్తాడా వీడు కాదా. ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు పోతూ ఉంటే దొరుకుతుంది అనుకో, మొత్తం నువ్వు మింగేసినావు అనుకో, ఆ 1,00,000 రూపాయలు నువ్వు మింగేసినావు అనుకో నీకు ఇస్తుంది. అటువంటి సందర్భాల్లో ఎగ్జాంపుల్కి అది ఇప్పుడు చెప్పిందంటే ఎగ్జాంపులే. ఇప్పుడు నువ్వు ఈ సబ్జెక్టులో చేస్తూ ఉన్నావు, నీకు కావాలని ఒక 10,000 దొరుకుతుంది అనుకో, మొత్తం తినేసినావు అనుకో, ఫెయిల్ అయిపోయినావు. అంతే, విశ్వశక్తి నువ్వు పనికిరావు, నీకు కాదు ఇచ్చింది ఆ 10,000. కొంత వచ్చి విశ్వ కళ్యాణం అంటే దాన ధర్మాలు చేయాలి. దానికోసం మనల్ని తీసుకోదు. ఇప్పుడు ఈ హైదరాబాద్ ఎత్తుకో ఎగ్జాంపుల్కి, ఇప్పుడు మన సుమన్ టీవీ పక్కన చూడు ఎంతమంది నడిచిపోతుంటారు కార్లు, వాళ్ళకి ఈ సబ్జెక్టు తెలియని వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. దీంట్లో గురించి అవగాహన కూడా ఉండదు, అందుకనే తీసుకోదండి. అందరికీ వస్తే ఇంకేముండదు ప్రపంచం, ఎప్పుడో కోటీశ్వరులు అయిపోతారు, పేదవాడే ఉండడు. అవగాహన కూడా రాదు వాళ్ళకి. ఎవడైతే ఇవ్వగలిగే శక్తి, వాళ్ళలో ఉన్న టాలెంట్ గుర్తించి వాడిని లాగుతుంది విశ్వశక్తి, వాడికి చూపిస్తుంది అవకాశాన్ని, వాడికి దారి చూపించి వాడిని లాక్కొస్తుంది. వాడికి ఇవ్వడానికి సిద్ధపడి వాడిని తయారు చేసి 10 కుటుంబాలను కాపాడే శక్తి వాడికి ఇస్తుంది. అంటే నిన్ను ధనవంతుని చేస్తుంది. నీకుండా 10 కుటుంబాలకి సేవ చేయడానికి సిద్ధపడుతుంది. అందరికీ తెలివైన వాళ్ళు అందరూ కాదు, కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, బోలెడు మంది తెలివి లేని తక్కువైన వాళ్ళు. అంటే నేను లేచినామా, పడుకున్నామా, తిన్నామా, ఈ కూలి పని పోయినామా, 500 వచ్చిందే తీసుకొచ్చినామా, భీమ్ కొన్నామా, ఇలా పోయిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అటువంటి వాళ్ళనంతా కాపాడడానికి నిన్ను ధనవంతుడు చేసేది ఈ విశ్వశక్తి, ఈ పవర్ అలాంటిది. కాబట్టి ఆ టెస్ట్ చేస్తుంది. ఆ 10,000 దొరికిందంటే నువ్వు మింగేయకూడదు. నువ్వు ఒక 10,000 దొరికిందంటే 9,000 నువ్వు ఇచ్చేసుకో, ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టు, అప్పుడు ఇస్తుంది నీకు. ఆహా, 10 మంది ఖర్చు పెట్టే విధానం ఇది ఉంది. ఎలా దాన ధర్మాలు చేయాలని కూడా ఎన్నో వీడియోలు ఇచ్చాను. అలా చేసినప్పుడే అలా పరీక్షిస్తూ పోస్తుంది. దీంట్లో పరీక్షించినప్పుడు నువ్వు కనుక తట్టుకోగలిగి నిరాశ చెందకుండా ముందుకు కనుక సాగాలి. ముందుకు సాగినావంటే ఆ నిరాశ వదిలేసి ధైర్యంగా ఎదుర్కొని ధైర్యాన్ని పెంచుకొని ముందుకు కనుక పోయినావంటే విజయం కన్ఫామ్. నువ్వు అనుకున్న స్థాయి కన్నా గొప్ప స్థాయి, నువ్వు అనుకున్న దానికన్నా గొప్ప రేంజ్లోకి వెళ్ళిపోతున్నావు అని అర్థం. అక్కడ తట్టుకోగలగాలి. అయితే సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు స్టార్టింగ్లో 1.5 year చేశాను, నిరాశపడకుండా మళ్ళీ ఒక 3 వారాలు కంటిన్యూ చేశాను అని. అయితే మిగతా వాళ్ళు ఈ మనీ ఆఫ్ అట్రాక్షన్కి అలవాటు పడ్డ వాళ్ళు, వాళ్ళకి ఇలా ఎన్ని రోజుల్లో జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి? 3వ రోజులో జరిగిన వాళ్ళు కూడా నా క్లాస్కి వచ్చిన వాళ్ళు 3వ రోజులు కూడా జరిగిన 1.5 లక్ష రూపాయలు కూడా అకస్మాత్తుగా దొరికినవాడు ఉన్నాడు. అక్కడి నుంచి డబ్బు అంటాడు. నాకే డైరెక్ట్గా క్రమం తప్పకుండా వాడు ఏమి చేయలేదండి. నేను ఒక క్లాసులో కొన్ని గమనికని కూడా చెప్తాను, కొన్ని సూచనలు. దాన్ని ఒక 1 week చదవమంటాను. అంటే తప్పు చేయకుండా దాన్ని చదవండి మీ ప్రవర్తన మారడానికని. దాన్ని చదువుతూ ఉన్నాడంటే 3 రోజులకే 3వ రోజు 3 రోజులు చదివిన 4వ రోజు బయలుదేరినాడంటే 1.5 లక్ష డబ్బు దొరికింది. 3 రోజులు పూర్తయింది, 4వ రోజే దొరికిపోయింది. ఏం సార్ ఎంత అద్భుతం. అక్కడి నుంచి వాడికి అన్ని విధాలుగా వాడికి నమ్మకం వచ్చేసింది, పట్టుకొని పోతున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. క్లాస్కే డబ్బు లేదు అన్న వాళ్ళు బోలెడు మందికి డబ్బు ఎలా వచ్చిందని వాళ్ళ నోట్లోనే చెప్తున్నారు. ఏమనండి, పొద్దున తెల్లారి ఉదయం లేచి క్లాస్కి రావాలి 10 గంటకే, డబ్బు లేదు కానీ వాళ్ళకి కూడా వస్తుంది.
నమ్మకం గట్టిదైతే, సంకల్పం బలంగా ఉన్నప్పుడు వస్తుంది. అది ఎలా వచ్చిందని నేను చెప్పకూడదు, వాళ్ళు నోట్లోనే చెప్తున్నారు, ఫీడ్బ్యాక్లో చూడండి. ఖచ్చితంగా జరుగుతుందండి. నిన్ను నువ్వు నమ్ము, నిరాశ చెందకు, ధైర్యాన్ని పెంచుకో, ముందుకు పో. విశ్వశక్తితో ఈజీ కనెక్ట్ అయిపోతావు. అక్కడ నిరాశ పడి కానీ వెనక అక్కడ పరీక్షలు కానీ ఫెయిల్ అయినావంటే, ఆటంకాలు ఎదుర్కోగలిగినప్పుడే నువ్వు అక్కడ స్థాయికి వెళ్తున్నావు అని అర్థం. ఓకేనా? కాబట్టి ఎవరైనా వీడియోలను చూసి బాగా నమ్మకత, మీ మీద మీ నమ్మకత మీరు పొండి. ఎక్కడ నిరాశ అనేది తీసేయండి, ధైర్యాన్ని పెంచుకొని ముందుకు సాగండి. విశ్వశక్తితో ఈజీగా కనెక్ట్ అయ్యి మీరు కోరుకున్న జీవితాన్ని అనుభవించండి. ఈరోజు అఫర్మేషన్, నేను క్రమం తప్పకుండా నా యొక్క ప్రవర్తన ద్వారా నేను అన్ని ఆటంకాలను ఎదుర్కొని ఈజీగా విశ్వశక్తితో కనెక్ట్ అయినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనివారు, థ్యాంక్ యూ మనీ. చాలా మందికి ఈ తెలియని దాని గురించి, లా ఆఫ్ అట్రాక్షన్, అలాగే పాటించే విధానాలు, ఎదుర్కోవాల్సిన పరీక్షలు, వాటి నుంచి భయపడకుండా పారిపోకుండా ఎలా ఉండాలి అనేది చాలా క్లియర్గా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.